Hi everyone, welcome back to my channel. Here we are going to discuss the topic is Vedic mathematics. So ఈ Vedic mathematics లో divisions ని ఈజీగా ఎలా నేర్చుకోవాలి. So I will give you a simple trick. So how to do this one. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో చాలా ఈజీగా వేదిక్ మ్యాథమెటిక్స్లో ఈ డివిజన్స్ నేర్చుకోవచ్చు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 317832 డివైడెడ్ బై 51. సో ఇక్కడ మనకి 51 టేబుల్తో డివిజిబుల్ చేయాలి. సో 51 టేబుల్ మనకు తెలియదు. సో 2 టేబుల్, 3 టేబుల్, 5 టేబుల్ ఇలా టేబుల్స్ బిలో 20 టేబుల్స్ ఇస్తే ఈజీగా మనము డివిజిబుల్ చేయొచ్చు. కానీ ఇక్కడ 51 టేబుల్ ఇచ్చాడు. ఈ 51 టేబుల్ని మనం వేదిక్ మ్యాథమెటిక్స్లో ఈజీగా డివిజన్ చేయొచ్చు. ఎలా అంటే సో ఫస్ట్ ఈ 317832ని ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి రాసుకోవాలి. 317832. సో ఈ 2 ఉన్నదాన్ని రిమైండర్ పార్ట్ అంటాం. సో ఇక్కడ ఇది ఈ లైన్ చూసారు, దీన్ని డివిజన్ లైన్ అంటాము. సో దీన్ని కోషెంట్ పార్ట్ అంటాం. ఓకే, సో 51ని ఇక్కడ 5 రాస్తాం. సో దీన్ని బేస్ నెంబర్ అంటాము. 1ని పైన రాస్తాము, అంటే టాప్లో రాస్తాము. దీన్ని ఫ్లాగ్ నెంబర్ అంటాం. ఓకే, 5ని బేస్ నెంబర్ అని, 1ని ఫ్లాగ్ నెంబర్ అంటాం. సో ఇప్పుడు ఫస్ట్ డిజిట్ ఏముందు 317832లో ఫస్ట్ నెంబర్ 3 ఉంది. సో 3ని డివిజన్ లైన్ మీదకి తీసుకొస్తాం. సో 3ని 5 తోటి డివిజిబుల్ చేస్తాం. అవుతుందా? అవ్వదు. సో 5 0 0 ఏమంత వస్తుంది 3. సో ఈ 0 అనేది కోషెంట్ కదా, ఆ కోషెంట్ని కోషెంట్ పార్ట్లో రాస్తాం. 0 ఈ 3ని రిమైండర్ని ఈ 1 దగ్గర ప్లేస్ చేస్తాం. 31 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ కోషెంట్లో ఉన్న 0ని ఫ్లాగ్ నెంబర్ 1 తోటి మల్టిప్లై చేస్తాం. సో 0 ఇంటూ 1 0. సో 31 మైనస్ 0 31 అవుతుంది. సో అగైన్ 31ని 5 తోటి డివిజిబుల్ చేస్తాం. 31 5 తోటి డివిజిబుల్ చేస్తే 5 6 30. సో 1 వస్తుంది. సో ఈ 6 అనేది ఏంటి కోషెంట్ పార్ట్లో రాస్తాం. ఇక్కడ 1 అనేది ఏంటి రిమైండర్. సో రిమైండర్ 1 ముందు 7 ముందు ప్లేస్ చేస్తాం. సో 17 అవుతుంది. సో అగైన్ ఈ కోషెంట్లో ఉన్న 6ని ఫ్లాగ్ నెంబర్ తోటి మల్టిప్లై చేయాలి. 6 1 6 ఇక్కడ రాస్తాం. సబ్ట్రాక్ట్ చేయాలి. 17 మైనస్ 6 11 అవుతుంది. సో అగైన్ ఈ 11ని 5 తోటి డివిజిబుల్ చేయాలి. 5 2 10. సో 1 ఉంటుంది. 1 అనేది ఏంటి రిమైండర్. సో 1ని 8 ముందు ప్లేస్. సో ఇది 18 అవుతుంది. కోషెంట్లో ఉన్న 2ని ఫ్లాగ్ నెంబర్ 1 తోటి మల్టిప్లై చేయాలి. 2 1 2. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రొసీజర్ సేమే. ఫస్ట్ నెంబర్కి ఏదైతే చేస్తామో అగైన్ అన్ని నెంబర్స్ అలాగే చేసుకుంటూ వస్తాం. ఫస్ట్ డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లై చేయాలి. ఫ్లాగ్ బేస్ నెంబర్తో డివిజన్ చేయాలి, ఫ్లాగ్ నెంబర్ తోటి నెక్స్ట్ మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు 18 మైనస్ 2 ఎంత వస్తుంది 16 వస్తుంది. సో ఇక్కడ 16. ఓకే, సో 16. సో 16ని బేస్ నెంబర్ తోటి డివిజన్ చేయాలి. 5 3 15. ఎంత ఉంటుంది రిమైండర్ 1 ఉంటుంది. సో 1ని 13 అవుతుంది. సో 13 అయిపోతుంది. సో 13 అంటే ఇప్పుడు కోషెంట్లో ఉన్న 3ని ఫ్లాగ్ నెంబర్ 1తో మల్టిప్లై చేయాలి. 3 1 3. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 10 వస్తుంది. అగైన్ 10ని బేస్ నెంబర్ 5 తోటి డివిజన్ చేయాలి. 5 2 10. సో రిమైండర్ 0. సో 0ని 2 ముందు ప్లేస్ చేస్తాం. అగైన్ కోషెంట్లో ఉన్న 2ని ఫ్లాగ్ నెంబర్ 1 తోటి మల్టిప్లై చేయాలి. 2 1 2. సో సబ్ట్రాక్ట్ చేసామనుకోండి. సో ఇది 0 అయిపోతుంది. సో ఇది రిమైండర్ 0 అనేది రిమైండర్. సో 6232 అనేది కోషెంట్. ఓకే, సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి డివిజన్ క్వశ్చన్ని మీకు ఇస్తాను. సో దిస్ వన్ 293384 divided by 71. వాట్ ఈస్ ద ఆన్సర్ బై యూజింగ్ వేదిక్ మ్యాథమెటిక్స్. నేను ఇప్పుడు ఏదైతే సింపుల్గా ట్రిక్ చెప్పానో ఆ ట్రిక్ని యూజ్ చేసి వాట్ ఈస్ ద కోషెంట్ అండ్ వాట్ ఈస్ ద రిమైండర్
Please send your answer in the comment box. Okay, thank you.